కుంతీదేవి ఎలాంటిది అంటే రామచంద్రమూర్తి లాంటిది. రామాయణంలో రాముడు ఎప్పుడు సుఖపడలేదమ్మా. కుంతీదేవి కూడా అంతే. రాముడు సుఖపడిన సంవత్సరాలు చాలా తక్కువ. కుంతీదేవి అంతే. ఏదో కొద్ది వయసులోనే పెళ్ళయింది. తర్వాత కాపురాన్ని పంపించారు. పండురాజు ఉన్నాడు, ఆయనకి సంతానం కలగడానికి వీల్లేదు, ముట్టుకుంటే చచ్చిపోతాడన్నారు. ఏ యోగం లేకుండా పోయింది. పోనీ ఏదో రకంగా దేవతల వరప్రసాదం వల్ల 3 కలిగారు అంటే ఆయనకి ఏదో ప్రమాదం వచ్చింది. మాద్రిని పట్టుకున్నాడు, ఆయన పోయాడు. మాద్రి సహగమనం చేసింది. ఆ భారం అంతా ఈవిడి మీద పడింది. అంతే భూషయనం ఉప్పుడు పిండి దీని అక్కడ ఉండాల్సి వచ్చింది. ఏకభక్తం భూషయనం ఉప్పుడు పిండి. ఇన్ని పాటలు పడితే ధృతరాష్ట్ర మహారాజు ఎంత ఏడిపించాలో అంత ఏడిపించాడు. రాజ్యం ఇవ్వకపోగా నానా పాటలు పెట్టారు. లక్క ఇంట్లో పెట్టి దహనం చేసే పని చేశారు. ఎన్ని మోసాలు, ఎన్ని మాయలు, ఇన్ని పడింది ఆ ఇల్లారు. పడి 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 అరణ్యవాసానికి వెళ్ళినా, అజ్ఞాతవాసానికి వెళ్ళినా విదురుడింట్లోనే ఉండి వాళ్ళ గురించి ఏడుస్తూ అలాగే కూర్చుని వచ్చాక రాయబారాన్ని కృష్ణుడు బతిమాలి పంపిస్తే రాయబారం విఫలమైంది. కర్ణ రాయబారం కూడా విఫలమైంది. కుంతీదేవి స్వయంగా వెళ్ళినా కర్ణుడు వినలేదు. కన్న కొడుకు లేడు, దేవతావరాలతో పుట్టినవాడు లేడు. 6గురిలో ఎవ్వరూ ఆవిడికి అందరూ దుఃఖభాగులే అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. ఎవరిని వీళ్ళని చూసి జాలిపడేది, కన్నును చూసి ఏడిచేది. నీకు నేను అన్యాయం చేశానరా అడిగే ధైర్యం లేదు నాయన, అయినా నువ్వు అలా మాట్లాడేవంటే తప్పే ఉంది. అంతా కుంతీదేవి జీవితం అంతా దుఃఖమయమే నిజం చెప్పాలంటే. ఇంత చేసినా ఆవిడ శ్రీకృష్ణ ప్రార్థన మానలేదు ఎప్పుడూ కూడా. అదే ఆవిడ జీవితాంతం కాపాడింది. అటువంటి కుంతి చివరిలో దావాగ్నిలో ధృతరాష్ట్రుడు గాంధారి వనవాసానికి వెళుతున్న వాళ్ళతో కూడా పెడతానంటే భీముడు దెబ్బలాడాడు, గద అడ్డం పెట్టాడు గుమ్మం దగ్గర. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, సుఖపడే రోజులు వచ్చాయి, నీకు మతి లేదు అసలు. ఇప్పుడు కూడా ధర్మరాజు నీ బిడ్డ రాజు అయ్యాడు, సుఖంగా ఉండొచ్చు కదా అంటే కుంతీదేవి ఎంత ఉత్తమమైన సాధ్యం అంటే ఒక్క మాట చెప్పింది, నాయన వెళ్ళడంలో నా స్వార్థం కూడా ఉందిరా. వాళ్ళు నాకు అక్కగారు బావగారురా, నేను సేవ చెయ్యాలమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు చేయాలి, అన్నగారికి వదిన గారికి తమ్ముడు చెయ్యాలి, తమ్ముడు పెళ్ళాం కూడా చెయ్యాలి, నేను చెయ్యాలరా, నా పూచి ఏది. అదిగాక ఇంకొక మాట అంది భీముడు సంతోషపెట్టడానికి, ఒప్పించడానికి ఒక మాట అంది. ఎంత చెప్పినా ఒప్పుకోకుండా భీముడు గొడవ పెడుతుంటే ఒక్క మాట అంది, లేదురా వాళ్ళ సంగతి నీకు తెలియదమ్మా, వాళ్ళ చపల చిత్తాలు. దుర్యోధనుడు యుద్ధానికి ఎడుతుంటే అమ్మా నేను గెలవాలని ఆశీర్వదించి ఉంటే ఎతో ధర్మస్థతో జయహ అంది గాంధారీదేవి. నిజంగా అంత మంచిదా, అంత విశాలమైన హృదయం ఉన్నదా అంటే మరి ఏ పాపం చెయ్యని, ఏ నేరం వెలిగని కృష్ణ పరమాత్మను పట్టుకుని నువ్వే మూలం, నువ్వే కారణం, నీ వంశమంతా ఇలాగే నాశనమైపోతుంది, నా కొడుకు చనిపోయినట్టే నీ కొడుకులందరూ నీ కళ్ళ ముందు చనిపోతారని చెప్పించింది. ఈవిడ మంచిదనాలా చెడ్డదనాలా? అందుకే నేను చెబుతున్నా, భారతంలో ఏ పాత్ర పూర్తిగా మంచిది కాదు, పూర్తిగా చెడ్డది కాదు, మనలాగే మనందరిలాగే అన్నీ చపల చిత్తాలు. ఏ క్షణం ఎలా ఉంటారో తెలియదు. అందుకని ఈ గాంధారికి ఎప్పుడైనా నేను దగ్గర లేననుకో, ఎప్పుడైనా వనవాసంలో ఉండగా 100 మంది పోయిన ఘట్టం గుర్తొస్తే నాశనమైపోవాలి పాండవులు, నాశనమైపోవాలనుకో మీరంతా నాశనం అవుతారా, నేను ఎదురుగా ఉంటే కాళ్ళు పట్టుకుని మిమ్మల్ని శపించకుండా ఆపు చేస్తానరా అంది. అది కుంతీదేవి అని గాంధారి బతుకున్నంతకాలం నేను ఆవిడతోనే ఉండాలబ్బా, ఆ ఇంట్లో పని మనిషిని ఏం చెప్పింది కుంతీదేవి. తాను మహారాణిని అని అనలేదు. అది మన సాధ్వీమణుల లక్షణం.